శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. యత్ తు కృతస్నవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థవత్ అల్పం చ తత్ తామసం ఉదాహృతం. ఏ జ్ఞానమైతే ఒక లౌకిక కార్యమునందు ఒకానొక ప్రకృతి కార్యరూపమైన శరీరం నందు సర్వాన్ని అదే అనునట్లు ఆసక్తితో ఉంటుందో, ఆ కారణమైనది విచారణము లేనిదియును తత్వమును గుర్తించనిదియును నీచమైనదియును అయినా ఆ జ్ఞానం తామసికమని చెప్పబడింది. అర్జున, నియతం సజగ్గరహితం అరాగద్వేషతః కృతం అపల ప్రేప్సునా కర్మ యత్ తత్ సాత్వికం ఉచ్యతే. శాస్త్రముచే నియమింపబడినది లౌకిక ఫలములచే ప్రేరేపింపబడిన వానిచే విషయాసక్తి లేనిదిగాను రాగద్వేషాది ద్వంద్వములను లేకయును ఆచరించబడిన కర్మ సాధన కర్మ శుద్ధ సాత్వికమని చెప్పబడుచున్నది. అర్జున, కానీ ఇదే భావాలతో సంసారం కోసం లౌకిక ధ్యేయాల కోసం చేసిన కర్మ సత్వగుణమై బంధిస్తుంది. అర్జున, యత్తు కామ ఇప్సునా కర్మ స అహంకారేణ వా పునః క్రియతే బహుళ ఆయాసం తత్ రాజసం ఉదాహృతం. కామ ప్రేరేపితమైన వానిచే దేహాభిమానం చేతను ఇంకా ఇష్టం లేక కష్టపడుతూ ఏ కర్మ ఆచరింపబడుచున్నదో ఆ సాధన కర్మ రాజసికమని చెప్పబడుతుంది. అర్జున, అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషం మోహాత్ ఆరభ్యతే కర్మ యత్ తత్తామసం ఉచ్యతే. పర్యవసనమును దేహేంద్రియ మనోబుద్ధుల తేజస్సు క్షీణించుటను, ఆత్మహింసను, ఆత్మతత్వము లభించకపోవటను, పరమార్థమును సాధించుటకై మానవ జన్మయందు ప్రసాదింపబడిన పౌరుషమును, కర్తవ్యమునందు ఉండవలసిన పౌరుషమును విచారించక అవివేకము వలన ఏ కర్మ ఆరంభింపబడుచున్నదో అది తామసికమని చెప్పబడుచున్నది. అర్జున, ముక్త సజగ్గః అనహంవాదీ ధృతి ఉత్సాహ సమన్వితః సిద్ధి అసిద్ధ్యోః నిర్వికారః కర్త సాత్వికః ఉచ్యతే. ఆసక్తి విడిచినవాడు, దేహాభిమానాన్ని విడిచినవాడు శాస్త్ర ప్రమాణము వలనను తత్వ వలనను సాధనయందు ధైర్యోత్సాహములను పొందినవాడు బాహ్యములైన విషయములందు ఫలించుట ఫలించకుండుట
అనుభావాలలో మార్పు చెందనివాడు అయిన కర్త, సాధకుడు, శుద్ధ సాత్వికుడని చెప్పబడుతున్నాడు అర్జున. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధ హింసాత్మక అశుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తత. నిషిద్ధములైన జగద్విషయాలయందు కోరిక గలవాడు, జగద్విషయములకై గుణకర్మలను చేసి విషయభోగములను పొందవలెనను ప్రేరేపణ కలవాడు, విషయభోగములను పొందుటయందు ఆశ కలవాడు, తృప్తి లేనివాడు, పొందిన భోగములు అనబడే వాటిని విడుచుచు కూడా ఇష్టపడని పిరి, తను కోరిన విషయములను సాధించుటకు తన వారలనబడే వారినే కాక పరులను జగత్తునంతా కూడా బాధించటానికి ఇష్టపడేవాడు, అన్యాయ మార్గాల్లో ప్రవర్తించేవాడు, ఇష్టమైన వాటియందు సంతోషంతోనూ అవిష్టమైన వాటియందు దుఃఖంతోనూ కూడిన సాధకుడు రాజసికుడని చెప్పబడుతూ ఉన్నాడు అర్జున. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠః నైష్కృతికః అలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామసః ఉచ్యతే.